హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 వెబ్ ఆప్షన్స్ పెట్టాక సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా? సో ఇది అందరికైతే డౌట్ ఉంది. సో దీని గురించి అయితే నేను క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో సేవ్ చేయమంటారా ఫ్రీజ్ చేయమంటారా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీకు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. ఏంటి అంటే ఆల్ ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ది డీటెయిల్స్ ఇన్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఓకేనా, మీరు ఆప్షన్ ఎంట్రీకి వెళ్ళే ముందు మీ అప్లికేషన్ అని ప్రింట్ తీసుకోండి. ఓకేనా, ప్రింట్ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ సేవ్ ది ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్ పేజ్ టు యాడ్ మోడిఫై ది ఆప్షన్స్ టు చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ బిఫోర్ ది లాస్ట్ డేట్. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఇఫ్ ది exercised options are saved and not freezed, last saved options will be considered for allotment of seats. సో ఇక్కడ ఏంటి అంటే మీరు సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలా అని చెప్పి వాళ్ళు సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అంటే మీరు సేవ్ కానీ చేసినట్టయితే మీరు ఎన్నిసార్లైనా ఓపెన్ చేసుకొని దాన్ని ఏంటి అంటే దాన్ని కిందకి మోడిఫై చేసుకోవచ్చు, పైకి మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఆప్షన్స్ అనేవి డౌన్కైనా క్లిక్ చేసుకోవచ్చు, పైకైనా క్లిక్ చేసుకోవచ్చు, కిందది పైకి పైంది కిందకి. సో అలా అయినా పెట్టుకోవచ్చు. లేదా మీకు నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఇంకేమైనా కాలేజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు అయినా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడు మీరు సేవ్ ఆప్షన్ అనేది నొక్కినప్పుడు. అదే మీరు ఫ్రీజ్ ఆప్షన్ కానీ నొక్కితే మీరు కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్గా నొక్కితే కానీ సో మీకైతే చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు. మళ్ళీ మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోగలరు అంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు. మాకు అలా వద్దు, మేము వాళ్ళు ఇచ్చిన టైంలోపే ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీరు సేవ్ చేసి అయితే వదిలేయండి. సేవ్ చేశారనుకోండి మీకు తర్వాత రోజు ఇంకోటి గుర్తొచ్చింది, ఇంకోటి యాడ్ చేయాలనుకుంటారు, యాడ్ చేయండి. ఓకేనా, సో అలా మీరు సేవ్ చేయడం వల్ల ఎన్నిసార్లు అయినా విజిట్ చేయొచ్చు. ఆ వెబ్ ఆప్షన్స్ని ఎన్నిసార్లు అయినా విజిట్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా మోడిఫై చేయొచ్చు. ఎన్నిసార్లు అయినా ఏదైనా సరే మోడిఫై చేయొచ్చు, కింద నుంచి పైకైనా మోడిఫై చేయొచ్చు, వేరే కాలేజెస్ అయినా యాడ్ చేయొచ్చు. ఓకేనా, సేవ్ చేస్తే. అదే మీరు ఫ్రీజ్ చేస్తే కానీ మీరు అన్నిసార్లు మోడిఫై చేయడానికి అయితే రాదు. ఇంకా ఫైనల్గా అలా ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు మీరు చేంజ్ చేసుకోవడానికి వస్తుందంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వాడు ఒక డేట్ ఇచ్చాడు కదా, ఆ రోజు మీకు చేంజ్ చేసుకోవడానికి మాత్రమే వస్తుంది. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ ఏం చెప్తున్నాడంటే మీరు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఏదైతే సేవ్ చేస్తారో, ఏదైతే మీరు లాస్ట్గా సేవ్ చేసేసి క్లిక్ చేస్తారో అవి మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, మీరు ఏవైతే పెట్టుకొని సేవ్ అయినా చేయండి, ఫ్రీజ్ అయినా చేయండి ఎప్పుడు లాస్ట్న. సో మాకు అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు సేవ్ అయినా చేయొచ్చు, ఫ్రీజ్ అయినా చేయొచ్చు. ఓకేనా, సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు కూడా మేము ఇంకేం చేంజ్ చేసుకోము అనుకుంటే మీరు సేవ్ అయినా చేసేయండి, ఫ్రీజ్ అయినా చేసేయండి, ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు ఫ్రీజ్ చేసినా సరే ఇప్పుడు మీరు ఫ్రీజ్ చేసినా సరే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు అయితే మీరు మళ్ళీ చేంజ్ చేయొచ్చు. అక్క ఇప్పుడు మరి మేము సేవ్ చేసేసి ఫ్రీజ్ కూడా చేసేసాము, మళ్ళీ మేము అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి వస్తుందా అంటే ఓపెన్ చేసుకోవడానికి వస్తుంది. ఓకేనా, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజున మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవడానికి అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, మీరు ఓపెన్ చేసి చూసుకొని అవన్నీ ఓకే అనుకుంటే మళ్ళీ సేవ్ నొక్కేసి పెట్టేస్తే అయిపోతుంది. ఏదైతే మీరు లాస్ట్గా మీరు సేవ్ చేస్తారో అవి మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు సేవ్ చేసుకున్నారంటే ఎన్నిసార్లైనా మోడిఫై చేసుకోవచ్చు. వాడు ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు మీరు ఎన్నిసార్లైనా మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు వరకు మోడిఫై చేసుకోవచ్చు అంటే సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమని ఇచ్చారు, 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్కి అయితే ఇచ్చారు. అప్పుడు దాకైతే ఆ 11వ తారీఖు నైట్ 12 వరకు అయితే మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా మోడిఫై చేసుకోవచ్చు. అది ఎప్పుడు మీరు సేవ్ అనేది క్లిక్ చేసినప్పుడు అలా ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఒకవేళ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ అనేది క్లిక్ చేశారు అంటే సో ఇంకా మీరు అన్నిసార్లు మోడిఫై చేయడానికి రాదనమాట. ఓన్లీ మీరు మళ్ళీ ఎప్పుడు మీరు చేంజ్ చేసుకోవడానికి వస్తుంది అంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చారు, 12వ తారీఖు అయితే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ రోజు మాత్రమే మీరు చేంజ్ చేసుకోగలరు ఇది. ఓకేనా,
సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, క్లారిటీగా అయితే వినండి, అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకొని సేవ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకోండి. మేము ఎక్కువ సార్లు మోడిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు సేవ్ చేసుకోండి, ఓకేనా. మాకు అసలు మోడిఫికేషన్స్ ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకోండి. కానీ ఇద్దరూ మాత్రం చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు అయితే ఓపెన్ చేసుకొని చూసుకొని లాస్ట్గా అయితే సేవ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీంట్లో మీకు ఏమీ కన్ఫ్యూజన్ లేదు అనుకుంటున్నా. ఇది క్లారిటీ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమూల్ ప్రిన్సెస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీరు కాలేజ్కి వెళ్ళే వరకు ఏమేమి జరుగుతుందో మొత్తం అయితే చెప్తా, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.